హలో గైస్, ఈరోజు అయితే నేను ఒక కొత్త స్కామ్ తీసుకొచ్చాను మీ ముందుకి. ఇది రాయదుర్గ్ మెట్రో స్టేషన్. ఇక్కడ ఈ బ్యాచ్ చూడండి, ఈ ఇద్దరు అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్న ఐటీ ఎంప్లాయీస్ని పట్టుకొని చిల్డ్రన్స్కి డొనేట్ చేయమని చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ నన్ను కూడా ఈ 2-3 బ్యాచ్లు పట్టుకున్నాయి అనమాట. సో అడిగాయి, నన్ను డొనేషన్ అడిగినాయి. చూడండి, వీళ్ళు ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమంటారు. చూడండి, తను స్కాన్ చేసేస్తున్నాడు. ఇక్కడ నేను చూపించే వెబ్సైట్ కి అది లింక్ అవుతుంది అనమాట. ఆ పిక్ లో 800, 1000, 1500 కి తక్కువ డొనేషన్ ఉండదు. అమ్మాయి చేతిలో ఉన్న ఎల్లో ఫైల్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అనమాట. ఇది ఇంకో బ్యాచ్. వీళ్ళు చాలా స్మూత్ గా నవ్వుతూనే స్కామ్ చేస్తారు. వీళ్ళ దగ్గర పే లిస్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి చూసి నేను షాక్ అయ్యాను. చాలా మంది పే చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు నాకు ముందు కూడా హైటెక్ సిటీలో తగిలారు. ఈ వీడియోలో చూడండి, వీడు నన్ను గుర్తుపడతాడు. నాకు తెలిసి వాడికి అర్థమైనట్టుంది, నేను ఫాలో అవుతున్నాను. ఇది చాలా మంత్స్ నుంచి జరుగుతున్న స్కామ్. వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, కేరళ నుంచి వచ్చారు. యూనిసెఫ్ అనేది యాక్చువల్లీ యుఎస్లో ఉన్న ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో కానీ వీళ్ళు ఏంటంటే యూనిసెఫ్ ఇండియా అని చెప్పేసి దీన్ని నడుపుతున్నారు. ఇక్కడ చూడండి, చాలా మంది ఈ స్కామ్లో పాపం బలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఆన్ స్పాట్లో ఎవరు కెమెరా తీసి రికార్డ్ చేయరు కాబట్టి ఇంత ధైర్యంగా స్కామ్ చేయగలుగుతున్నారు. ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మొబైల్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే స్కామ్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. తెలిసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్ స్కామ్ కావద్దంటే ఈ వీడియో వాళ్ళకి కూడా షేర్ చేయండి.